గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది మన ఛానల్ నుండి అప్లై చేస్తున్నారు. ఇప్పటికి ఇది జాబ్స్ వచ్చాయి. సో ఇదంతా మీకు తెలిసిందే. సో మళ్ళీ నేను చెప్పేది ఒకటే, రెజ్యూమ్ ప్రిపరేషన్ చాలా బాగుండాలి. ఎందుకంటే డెవలప్మెంట్ సైడ్ కాబట్టి మీరు చేసిన ప్రాజెక్ట్ని ఎలాబరేట్ చేయాలి. అండ్ మీరు రిక్వెస్ట్ చేసిన స్కిల్ సెట్ డొమైన్స్ ఉన్న పొజిషన్స్ కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను అండ్ అప్లోడ్ చేస్తాను. రీసెంట్గా నన్ను అడిగిన చాలామంది అడిగారు, లైక్ డెవలప్మెంట్ సెట్ జావా, పైథాన్ ఇలాంటి స్కిల్ సెట్ అడుగుతున్నారు. సో నేను ట్రై చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, జాబ్ డీటెయిల్గా చెప్పడానికి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేయబడును. అండ్ మీరు మీ స్కిల్ సెట్కి తగ్గట్టుగా స్కిల్ సెట్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాంటి జాబ్స్ కోసం నేను రీసెర్చ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం జాబ్ డిస్క్రిప్షన్స్కి. సో ఈవై అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అండి. లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అండ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 lakhs to 6 lakh LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం అప్లికేషన్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాబట్టి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కాబట్టి మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో మీకు తెలియదు కాదు, ఈవై కంప్లీట్ డీటెయిల్స్ మనకి గ్లోబల్ వైజ్గా చాలా ఏరియాలో ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. మెనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కన్సల్టింగ్, డిజిటల్ టెక్నాలజీ, టెస్టింగ్ సర్వీస్, డేటా అనలిటిక్స్, ఒరాకిల్, శాప్, బ్యాంకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెటింగ్ సర్వీస్. సో ఇలాంటి చాలా సైబర్ సెక్యూరిటీ, సో ఇలాంటివన్నీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటి బిగ్ ఎంఎన్సీలో మనకి ఈ పొజిషన్ అయితే ఇప్పుడైతే ఉంది. సో దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే, సో బిహేవియరల్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కామన్గా ఉంటాయి. లైక్ లెర్నింగ్, అడాప్షన్స్, టీమ్ ఫోస్టర్, కొలాబరేషన్స్, అలైన్ మైండ్ సెట్, సో మల్టీ టాస్కింగ్, ఇవన్నీ కామన్ అండి. అండ్ స్కిల్ సెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఓకే అండ్ అండర్స్టాండ్ చేసుకోగలగాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని అని మెన్షన్ చేశారు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ జావా, .NET, పైథాన్, డేటా అనలిటికల్ అండ్ DB అండ్ లైక్ డేటాబేస్ సచ్ యాజ్ SQL, ఒరాకిల్, టెరాడాటా ఎక్సెట్రా. సో ఈ స్కిల్ సెట్లో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎవరున్నా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇది యాక్టివ్లో హైరింగ్ పొజిషన్ కాబట్టి, సో ఎప్పుడు క్లోజ్ అయ్యేది తెలియదు ఈ అప్లికేషన్ అనేది. వెంటనే అప్లై చేసుకోండి. సో ఇంటర్న్షిప్ ఇన్ రిలేటెడ్ టెక్నాలజీ డొమైన్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఎవరికైనా ఇంటర్న్షిప్ కానీ ఉంటే అది కొంచెం అడ్వాంటేజ్ అవుద్ది ఎక్స్పీరియన్స్కి, లైక్ ఫ్రెషర్స్కి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE, BTech లైక్ IT, కంప్యూటర్ సైన్స్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 60% అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్. ఇదండి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. సో బిఫోర్ దట్ మీకు రెజ్యూమ్ టిప్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. రీసెంట్గా నేను చూసిన రెజ్యూమే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ది. సో ఇట్స్ వాస్ నాట్ గుడ్ ప్రాపర్లీ అండ్ నేను షార్ట్ లిస్ట్ అవుతుందని చెప్పాడు. నేను చెప్పాను కదా, యాక్టివ్ కీవర్డ్స్ అనేవి అంటే కీవర్డ్స్ లైక్ ప్రొఫెషనల్ కీవర్డ్స్ ఉంటాయి. సో హైలైటెడ్ కీవర్డ్స్ ఉంటాయి. ప్రాజెక్ట్లో చేసి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు సింగిల్ లైన్లో ఉంటాయి జాబ్ సమ్మరీలో. సో అలాంటి వర్డ్స్ అనేది అతని దాంట్లో లేవు. సో నేను అదే చెప్పాను, ప్రిపేర్ చేసుకోండి అని. సో ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్స్లో రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసిన వెంటనే మీకు మెయిల్ వస్తుంది అంతే. నెక్స్ట్ మీది ATS షార్ట్ లిస్ట్ అవ్వదు. ఆ స్కోర్ మీకు రాదు కాబట్టి మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. ఇది యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో జరిగేది. సో మీరు బిఫోర్ అప్లై చేసే ముందే జాబ్స్ డిస్క్రిప్షన్కి, జాబ్ స్కిల్ సెట్కి, మీ స్కిల్ సెట్కి ఎలా ఉందని మ్యాచ్ చేసుకొని మీరు ఆ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మీకు నేను గైడ్ చేయగలను అండ్ ఏమైనా టిప్స్ అనేది ప్రొవైడ్ చేయగలను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఈ జాబ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసేసుకోండి, లేట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుద్ది. సో ఆ రీచ్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుద్ది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఛాన్సెస్ టైం ఉంటే మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గై, ఆల్ ద బెస్ట్.